బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి 6 స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. అస్పరి మండలం చిగిలాలలో ఘటన చోటు చేసుకుంది. స్కూల్ సమీపంలో ఉన్న నీటి కుంట దగ్గరకు ఆడుకునేందుకు వెళ్లిన 6 విద్యార్థులు నీటి కుంటలో జారిపడి మృతి చెందారు. మృతులంతా కూడా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులుగా అయితే గుర్తించారు. స్కూల్ ముగిసిన తర్వాత నీటి కుంట వద్దకు వెళ్లారు విద్యార్థులు. చగిలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు శశికుమార్, కొన్నెర సాయి భీమా, సాయి కిరణ్, వీరేంద్ర, మహబూబ్గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఇటు విద్యార్థుల మృతికి సంబంధించి అసలు గ్రామంలో ఎలాంటి విషాద ఛాయలు అనుకున్నాయి, ఇటు దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, ఎంతమంది విద్యార్థులు గల్లంతయ్యారు? ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చిగిలి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 6 మంది విద్యార్థులు ఈ రోజు ఈవినింగ్ 3:30 గంటల సమయంలో ప్రాథమిక పాఠశాల ముగిసిన అనంతరం అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్లే విద్యార్థులంతా సమీపంలో ఉన్న నీటి కుంట దగ్గరికి వెళ్లారు. అంటే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకి ఎక్కడ చూసినా కూడా అన్ని నీటి కుండలను తలపిస్తున్నాయి. అలాంటి తరుణంలో స్కూల్ సమీపంలో ఉన్న నీటి కుంట సమీపంలోకి అక్కడ ఉండే ఆ విద్యార్థులంతా 6 మెంబర్స్ వెళ్లారు. మిగతా ఎవరైతే ఈ 6 మంది విద్యార్థులు ఉన్నారో ఈ 6 మంది విద్యార్థులు వెళ్లిన సమయంలో ఈత రాకున్నా కూడా అక్కడికి వెళ్లారు. అంటే ఆ వాటర్ లో ఆడుకోవడానికంటూ వెళ్లారు. మిగతా కొందరు కాలు జారినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే ఒడ్డున ఉన్నటువంటి విద్యార్థి ఆ ఘటనను అక్కడ జరిగిన ఘటనను గ్రామ ప్రజలకు వెళ్లి చెప్పే లోపే అక్కడికి గ్రామస్తులంతా చేరుకోవడం జరిగింది. గ్రామస్తులంతా చేరుకునే లోపే ఆ నీటి కుంటలో పడి 6 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులు నేరుగా నీటి కుంట సమీపంలో ఎలా వెళ్లారు అంటే గతంలో నేరుగా అక్కడి నుండి తమ ఇంటి పాఠశాల నుండి ఇళ్లకు వెళ్లేవారు. ఎందుకు ఈ రోజు ఇలాంటి ఘటన చోటు చేసుకుందనే కోణంలో అక్కడ స్థానికంగా ఉండే పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులను కూడా ఇప్పటికే ఆ ఘటన సంబంధించినటువంటి ఘటన చోటు చేసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు కూడా అలర్ట్ చేశారు. పోలీసులు కూడా జరిగిన ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పాఠశాల సమీపంలోనే విద్యార్థులు ఈతకే వెళ్లారా లేకుంటే ఎలా ఈ ఘటన చోటు చేసుకుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానిక కర్నూలు ఎంపీ నాగరాజ్ కూడా ఈ ఘటన తీవ్ర తమను దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ కూడా సమీప పాఠశాల సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. నీటి కుంటలో పడి ఈతకు వెళ్లి 6 చిన్నారులు మరణించడం చాలా బాధాకరం అంటూ కూడా మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుంది అనే కోణంలో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఘటన జరిగిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా సమీపంలో ఉండే ఆదోని ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లినట్లుగా తెలుస్తా ఉంది. ఈ ఘటన ఓవరాల్ గా ఎలా చోటు చేసుకుంది, స్కూల్ వదిలిన తర్వాత విద్యార్థులు అక్కడికి వెళ్లారా లేకుంటే స్కూల్ జరుగుతున్న సమయంలోనే విద్యార్థులు అక్కడ ఈతకు వెళ్లారా అనే సస్పెన్స్ అయితే నెలకొంది. ఎందుకంటే ప్రాథమిక పాఠశాలలో టీచర్స్ ఉండే సమయంలోనే పిల్లలు బయటికి వెళ్లారంటే అక్కడ స్థానికంగా ఉండే టీచర్ల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండే టీచర్స్ కొంత అలసత్వం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందా లేకుంటే కంప్లీట్ గా తమ తల్లిదండ్రులు కూడా విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో కూడా తగిన కొంత జాగ్రత్తలు చెప్పి ఉంటే ఇలాంటి ఘటన చోటు చేసుకునే ఛాన్స్ ఉండేది కాదు. కానీ నిజంగా ఈ ఘటన చాలా 6 మంది చిన్నారులు, ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి పౌరులు. అలాంటి విద్యార్థులు పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకునే సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నాం అందరినీ కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.